ఎస్ యూసఫ్గూడలో వృద్ధురాలిని పోలింగ్ బూత్కు తీసుకొస్తున్న పోలీస్ అధికారి. కార్మిక నగర్లో క్యూలో ఓటర్లు. జూబ్లీహిల్స్లో పోలింగ్ 50% లోపే. చివరిదాకా డబ్బులు పంచిన గడప దాటని ఓటర్. 48.47% పోలింగ్. 2023 కంటే 1% అధికం. కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలుచోట్ల బీఆర్ఎస్ నిరసనలు. లాఠీచార్జ్. కౌశిక్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు అరెస్ట్. జూబ్లీహిల్స్ సీట్ కాంగ్రెస్దే. హస్తం పార్టీకి 6 నుండి 8% ఓట్లు ఆధిక్యం. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లో అదే తీర్పు. 6.5% ఓట్లకే బీజేపీ పరిమితం. పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సక్సెస్. పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు సీఎం ఆరా. 80% మందికి పంచిన కొన్ని చోట్ల 35% ఓటింగ్. బస్తీలు ఓటేసిన మేడ దిగని మధ్య తరగతి. మరి ఇదే ఆంధ్రజ్యోతి మరి ఎన్నికలు ఫెయిర్గా జరగలేదు, దొంగ ఓట్లు జరిగినాయి, రిగ్గింగ్ జరిగింది అని ఎందుకు ఆంధ్రజ్యోతి వార్తలు రాయలేదు? డప్పు కొట్టే వార్తలు రాసి ఎందుకు మీ పరువులు తీసుకుంటున్నారు అనేది ఆలోచించండి. ప్రజల పక్షాన ఇది ప్రజాస్వామ్యం అనుకున్నప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరగనప్పుడు మరి ఎందుకు ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తలేదు అనేదే నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను అడుగుతూ ఉన్నాను. ఎస్ అండ్ అలాగే బీహార్ మళ్ళీ ఎన్డీఏదే. నితీష్ మోదీ జోడికే ప్రజలు పట్టం. 130కి పైగా సీట్లు ఖాయం. వెల్లడించిన 9 ఎగ్జిట్ పోల్స్. ప్రతిపక్ష కూటమికి గరిష్టంగా 108. పీకే ప్రభావం శూన్యమేనని అంచనాలు. ఓ పోలింగ్ బూత్లో బారులు తీరిన మహిళలు. సో మళ్ళీ కూడా బీహార్లో ఎన్డీఏ కూటమే వచ్చింది, గెలిచిందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా, గెలవబోతుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పినారు. అసలు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది కూడా మామూలు విషయం కాదు. నితీష్ గారు అనేక సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకోటి, యూసఫ్గూడలో వృద్ధురాల్ని పోలింగ్ బూత్కు తీసుకొస్తున్న పోలీస్ అధికారి అన్నది మీరు రాసిరు కదా. మళ్ళీ 900 సీసీ కెమెరాస్ సర్వేలెన్స్లో డ్రోన్లు ఎగిరేస్తుంటే, అన్ని డ్రోన్లు ఎగిరేస్తుంటే కమాండ్ కంట్రోల్ నుంచి మేము కంట్రోల్ చేస్తున్నాము అని అంటున్నప్పుడు మరి రిగ్గింగ్ జరుగుతుందని మరి ఎందుకు మా కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి అధికారులకు కనబడలేదు? మా డీజీపీ శివధర్ రెడ్డి గారికి ఎందుకు కనబడలేదు? రిగ్గింగ్ జరుగుతుంది, దొంగ ఓట్లు పడుతున్నాయని మరి దాని గురించి కూడా వార్తలు రాయాలి కదా. ఇప్పుడు నిజంగా ఫెయిర్ అనుకున్నప్పుడు ప్రజల పక్షాన దాని గురించి కూడా వార్తలు రాయాల్సినటువంటి అవసరం ఉన్నది.